మన ఓం గణేశ ఈవెంట్ ఎంత అద్భుతంగా జరుగుతుంది అసలు. ఎంటర్టైన్మెంట్, పాటలు, ఆటలు అన్ని జరుగుతున్నాయి. నెక్స్ట్ ఏంట్రా మీ సైడ్ ప్లాన్ చేశారా? అంటే ఈ వినాయక చవితి పండక్కి మా రాఘవ గారు వాళ్ళ ఆవిడకి ఏదో గిఫ్ట్ ఇద్దాం అనుకుంటాడంట, సర్ప్రైజ్ గిఫ్ట్. ఓహో, అదేంటో చూడాలంటే రాఘవ గారు రావాలి. ఓకే, లెట్ మీ వెల్కమ్ రాకెట్ రాఘవ గారు అండ్ టీమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. హాయ్ అండి సార్. నమస్తే సార్. నమస్తే మేడం. హాయ్ సార్. దీని మెడలో 3 ముళ్ళేసి 3 సంవత్సరాలు అయిందండి, కానీ ఇప్పటిదాకా 3 రాత్రులు ముచ్చట మాత్రం జరగట్లేదండి. లోపం ఎవరిది? సర్లే కానీ మా నాన్నగారు ఫోన్ చేశారు, నెక్స్ట్ మంత్ 1st తారీఖు కల్లా చేతులు మనవణ్ణి పెట్టమన్నారు. ఏం మాట్లాడుతున్నావురా? ఏమండి 1st తారీఖు కల్లా చేతిలో పెట్టడానికి కదా ఏమన్నా పెన్షన్ అండి? మనోడే దగ్గరకు వస్తే నువ్వేమో అంటావు, మీ నాన్న కావాలంటాడు. ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఎందుకు ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు? మీ ఫ్రస్ట్రేషన్ చూపించాల్సింది రాత్రికి. అంటే ఎలా లోపలికి వెళ్ళే ఏర్పాట్లు ఏవో చూస్తూ ఉంటావు. ఇప్పుడు వేసుకోండి. బాబు గారు, రాక గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇలాంటప్పుడు రెచ్చిపోవాలంటే దాని ముఖానికి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి సార్. గిఫ్ట్ పట్టుకుని వస్తాను. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా, ఏందే నీ మాయా? ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా, పోయిందే సోయా. గుండె తడగుందే పిడిగుందే చడిసిందే, నిన్ను చదపడమని తెగ పిలిచినదే. కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి. ఏమండి, మీరు టీ తాగుతారా కాఫీ తాగుతారా? నీ చేత్తో విషం తప్ప ఇంకేది ఇచ్చినా తాగుతాను బంగారం. ఏంటి ఏమైంది? నేనా మారిపోయానా? పెళ్లికి ముందు అయితే నేను ఏ విషయం ఇచ్చినా నేను తాగుతాను బంగారం అని అనేవాడు. ఇప్పుడేమో విషయం తప్ప అన్ని తాగుతూ అంటున్నావు. అయ్యి బాబోయ్. మా ఆవిడ్ని ఎలా కూల్చేయాలో నాకు బాగా తెలుసు బంగారం. ఇదిగో ఈ మంత్ శాలరీ, అందులో సగం పని వాళ్ళకి ఇచ్చేసి. ఇదిగోండి సగం. ఏంట్రా ఇది? బంగారం, ఈరోజు నీ పుట్టినరోజు కదా, పార్టీకి అందరిని ఇన్వైట్ చేసేద్దాం పద. అమ్మయ్య, 10 రూపాయలు గిఫ్ట్ తీసుకొచ్చా. సర్ప్రైజ్ చేయాలి ఈరోజు మా ఆవిడ్ని. బంగారం వచ్చారా? నడండి. అలా కాదు, ఎక్కడికి? నాకంటే తొందరగా ఉన్నట్టుంది. నడండి. అది కాదు, పక్కింటి మహేష్ గారు వాళ్ళ వైఫ్ ఉంది కదా, ఆవిడది ఈ రోజు పుట్టినరోజు. అది కాదు బంగారం. అది కాదు, ఇది కాదు. నడండి ఫస్ట్, తర్వాత చూసుకుందాం ఏమైనా ఉంటే. మహేష్ గారు, సాంద్ర గారు. మహేష్ గారు, మీరా? అసలు సూపర్. నీకు పెద్ద ఫ్యాన్ నిజంగా. నేను అసలు మీ సినిమాలన్నీ చూస్తుంటండి. అతడు సినిమాలో మీరు చెప్తారు చూడు, ఏం పార్దు నన్ను గుర్తుపట్టలేదా, 3వ క్లాస్ చదువుతున్నాడు, నాకు కొబ్బరి లడ్డు ఇచ్చు అన్నారు. వచ్చిన పని కానీ మూసుకొని. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. రాఘవ్ గారు, జేబులో ఏదో గిఫ్ట్. ఏం లేదండి. అరే చూడండి సార్, ఇది గిఫ్ట్. అరే మా ఆవిడ బర్త్డే అని గిఫ్ట్ తీసుకొని వచ్చారా? మీ ఆవిడ ముందు ఇస్తే ఆవిడ ఎక్కడ ఫీల్ అవుతారని దాచి పెడుతున్నారు. వాళ్ళండి. నీ ఫ్యాన్, నిజంగా నీ ట్రూ ఫ్యాన్. రింగ్ తీసుకొచ్చారు, పెట్టుకో. అది థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ ఆవిడ సాయంత్రం టిఫిన్ కి రండి. 50,000 ఇచ్చి సాయంత్రం టిఫిన్ చేయాలి ఇంట్లో. బంగారం ఏంటి ఎత్తుకుంటున్నారా? మీరు లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి రింగ్ ఇచ్చారు కదా, అది ఎక్కడ పడిపోయిందా అని. నేను ఎప్పుడు ఇచ్చాను? ఇవ్వలేదు కదా. మర్యాదగా అదే రింగు తీసుకురా, తీసుకొస్తేనే. రియల్లీ ఐ అప్రిషియేట్ యు రా. ఎంత కోపంలో కూడా ఆలోచిస్తున్నావు చూడు. ఎందుకు ఇవ్వడం నేను చూస్తా. ఏంటి చూస్తే గిఫ్ట్ అనేసుకుంటాడా? ఏ బాక్స్ తెచ్చినా ఆడికేనా? ఆడికి ఇలా ఉండదు, ఎగిరిస్తే అన్ని తల్లి. మహేష్, రాబోయే బయటికి. ఏం రాఘవ్ గారు, ఏం సంగతి? ఏదో తేడాగా ఉందేంటి?
సార్ ఈ కండలన్నీ రియల్ కండలేనా సార్? టెస్ట్ చేస్తావా? వద్దు సార్, పర్లేదు సార్. పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదో. బంగారం కత్తి ఎందుకు నూరుతున్నావురా? అది చెప్తానులే గానీ లోపల పాలు రెడీ, పూలు రెడీ, రింగ్ తెచ్చావా? అది రెడీగా లేదుగా, నేను రెడీగానే ఉన్నాను రా. రింగ్ తేవడానికి మర్యాదగా రింగ్ అన్నత, లేకపోతే రింగులో పెట్టి కొడతా, రింగులో పెట్టి కొడతా. రాఘవ్ గారు ఇప్పుడు ఆ రింగ్ పోతే ఏంటి, అలాంటి రింగ్ ఇంకొకటి తెచ్చి ఇచ్చేయండి. సార్ దియ్య నిజమే కదా, అలాంటి రింగ్ ఇంకోటి తెచ్చేస్తాను ఇప్పుడు చూడు. ఏంటి ఈడిచ్చిన తాడు మీకు నచ్చిందా? అదే బంగారం బయటికి రా, బయటికి రా. రింగు అమ్మ ఇచ్చేదాకా ఆగదా ఇది? బర్రె మీద పడినట్టు తీసేసుకుని. ఏమండి లోపల పాలు రెడీ, పూలు రెడీ, ఇంకా నేను కూడా రెడీ. ఏమండి ఇందాక రాఘవ్ గారు రింగ్ ఇచ్చాడు కదా, అదేదో వాళ్ళ ఆవిడ కోసం తెచ్చారంట. పక్కింటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు విన్నాను నేను. అయ్యో సరే, వాళ్ళ ఆవిడ కోసం తెచ్చిన రింగ్ కదా, వెళ్ళి ఇచ్చేసేద్దాం కదా. బతికి అయిపోయింది, నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. ఇది మీ ఆవిడ కోసం తెచ్చిన రింగ్ అంట కదా, మా ఆవిడకి అనుకుని తీసుకొని చేశాను. తీసుకోండి సార్. పర్లేదు సార్, తీసుకోండి సార్. ఏదో మంచి మూడ్లో ఉన్నారు కదా, కంటిన్యూ అండి. దాని అయిపోయింది నాకు కథం. మమ్మీని చేద్దామని తెమ్మిని తీసుకొస్తావా? నీకు నీ అంకం మీద ధర్మకోల్ది కాదు, నిజందే నిజందే. ఇంకా నీకు నాకు సంబంధమే లేదు. నేను మా పుట్టింటికి పోతున్నా. ఒక్క నిమిషం, పని అయిపోయి వెళ్ళొచ్చు కదా. తొక్కేస్తాను. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. Come on, give it up for Raghav garu. Let me start with Nagbabu garu. రాఘవ యాజ్ యూజువల్ బాగా చేసావు. మోహన్ నీది కాంబినేషన్ బాగా. కాకపోతే మోహన్ నిన్ను కొడుతున్నప్పుడు చాలా సార్లు డౌట్ వచ్చింది, నిజంగానే కొడుతున్నాడా పాప, నువ్వు సీన్ కోసం నిజంగా దెబ్బలు తింటున్నావా లేదా అని. ఏమో మొత్తానికి రక్తి కట్టించారు కంటెంట్ ని. వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు, మంచి టైమింగ్ లో చేస్తారు. అండ్ గుడ్, గివ్ ఇట్ అప్. బ్రహ్మాజీ గారు, మీ పెర్ఫార్మెన్స్ వల్ల, మీ దెబ్బల వలన, మీ వైలెన్స్ వలన ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా బాగుంది. యాక్చువల్ గా అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రోహిత్ గారు, చాలా బాగా చేశారండి రాఘవ్ గారు. యాక్చువల్ గా మీ రియాక్షన్స్ బాగున్నాయి కొట్టేటప్పుడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మ్యామ్, నేను యాక్చువల్లీ కామెడీ స్కిట్ అనుకున్నాను, ఇంత వైలెంట్ స్టేజ్ మీద జరుగుతుందని అనుకోలేదు, బట్ చాలా బాగా చేశారు. ఫైనలీ ఆ డోర్ దగ్గర వెళ్ళినప్పుడు ఇది థెర్మోకాల్ కాదే అని చెప్పారు. దట్స్ లైక్ ద బెస్ట్ యాక్చువల్లీ. ఐ థరోలీ ఎంజాయ్డ్. చాలా బాగా చేశారండి. గుడ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.